ఈ అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం సౌకర్యం అనేది ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, ఇబ్బంది లేదు, అంత ఫ్రీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదు అనుకుని పెట్టిదే, అంతే, ఇంకేం కాదు. జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ లో బిచ్చగాళ్ళు తప్ప ఎవరు ఉండట్లేదు, వాళ్ళకి తప్ప మాట. బాగుందండి, ఎలా అనిపిస్తుంది 5 రూపాయల భోజనం? పర్లేదు సార్, యాక్చువల్ 100% పర్లేదు. ఈ హాస్పిటల్ దగ్గరలో పెట్టడం, బస్ స్టాప్ దగ్గరలో ఉండడం ఎలా అనిపిస్తుంది? అంతా బాగుంది. హాస్పిటల్ వచ్చే అందరికి, స్టాఫ్ అందరికి బాగుంది. బయట ఇబ్బంది పడకుండా 5 రూపాయలు హ్యాపీగా ఉంది. భోజనం డబ్బులు లేని ఇబ్బంది లేకుండా అలా వెళ్ళిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వస్తే మేకలు బలి చేసి రక్తాలు జల్లేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజుకి 75 లక్షలు అన్నదానానికి పెట్టి పనులు పంచారు. ఎలా అనిపిస్తుంది? ఇదే హ్యాపీగా ఉందండి, దాని మీదే బాగుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ నిజంగా ఇది మంచిదే ప్రాజెక్టు, అన్న క్యాంటీన్ పెట్టడం. జగన్మోహన్ రెడ్డి అసలు అన్న క్యాంటీన్ ఎందుకు, ఇది డబ్బులు వేస్ట్ అంటున్నాడు, ఇది బిచ్చగాళ్ళకి తప్ప ఎవరికి పనికిరాదు అంటున్నారు. ఈ బిచ్చగాళ్ళకి, నిజమైన ఆకలితో ఉన్నోళ్ళకి ప్రాజెక్ట్ చేసింది. ఎవరైనా తినేదే, కడుపు తినేది కాబట్టి మంచిదే, ప్రాజెక్ట్ అయితే మంచిదే. ఇప్పుడు అలాగే పునర్విక పాపకి 6 కోట్లు అనేది తన సొంత నిధులతోనే నారా లోకేష్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మించారు. ఎలా అనిపిస్తుంది? పునర్విక పాపకు సాయం చేయడం మంచిదే. ఎలా అనిపిస్తుంది? అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెట్టారు, పేదవాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎలా సభగా ఉండాలి, బాగా ఉండాలి. అతను మాకు బండి బాగానే ఉన్నాయి, ఎన్నో ఇష్టం, మాకు పార్టీ అన్నీ ఇష్టం మాకు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ దగ్గర బిచ్చగాళ్ళు తప్ప ఎవరు ఉండట్లేదు, అందరూ తింటున్నారు. బాగా ఉన్న వాళ్ళు కూడా తింటున్నారు. బిచ్చగాళ్ళు ఏం కాదు, అతను అలాగే అంటాడు. చంద్రబాబు రెడ్డి చాలా పైకి వచ్చారు, అతను ఇంకా బాగోవాలి. అన్న క్యాంటీన్ ఇంకా పెంచితే మంచిదే, మంచి పేరు వస్తుంది. అన్నం ఏదో అంటారు కదా, అది అన్నం పెట్టిన వాళ్ళకి పుణ్యం, అసలు పుణ్యమే కాపాడింది. 5 సంవత్సరాలు అన్న క్యాంటీన్ ఆపేశారు. ఎలాంటి ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డారు, లేని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అందరూ బాగున్నారు దయవల్ల. అన్నదానం కంటే ఇంకేదానం మంచిది కాదు, అసలు అన్నదానమే మంచిది. అక్కడ ఇది పుణ్యం అతను కాపాడి. మళ్ళీ ఈ మొన్న చంద్రబాబు పుట్టినరోజుకి 76 లక్షలు పెట్టి మళ్ళీ అన్నదానం పెట్టారు, పనులు పంచారు. ఎలా అనిపిస్తుంది? అందరినీ పైన బాగా చేసాడు. ఎవరికో కిట్టనో లేదో అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. అదేం పట్టించుకోవద్దు, అతను ఇంకా బాగుంటాడు. ఇంకా ఇప్పుడు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పునర్విక పాప అనేది 10 కోట్లు అనేది ప్రజలు సేకరిస్తే 6 కోట్లు అనేది తన సొంత నిధులతో ఇవ్వడం జరిగి ఆ పాప బతికింది. అలాగే ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేశారు, పునర్విక ప్రాజెక్ట్ అనేది. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? ఏ పిల్లలకైనా ఇబ్బంది కలగదు. ఆ పునర్విక అనే పాపకి హెల్ప్ చేయడం అనేది చాలా సంతోషం, హర్షిస్తున్నాము. ఇప్పుడు ఆ పునర్విక పేరున ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యారు. అలాగే ప్రతి దీనిలో ప్రజలు భాగస్వామ్యం అయితే సమాజం బాగుంటుంది, ముందుకెళ్తుంది. దాంతో పాటు ప్రభుత్వం కూడా లోకేష్ గారు చొరవ తీసుకుని ఇమ్మీడియట్ స్పందించి వాళ్ళు కూడా 6 కోట్లు ఇవ్వడం అనేది చాలా ఉదాహరణ, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మంచిదే, చాలా చాలా మంచిదే. నెక్స్ట్ అది ఒక వ్యవస్థలాగా తీసుకెళ్లి, ఒక ట్రస్ట్ లాగా తీసుకెళ్తే ఇటు ప్రభుత్వము అటు కొన్ని CSR నిధులు సేకరించి ఇటువంటి పేదవాళ్ళకి, నిజమైన పేదవాళ్ళకి ఎవరైనా ఇటువంటి రాకూడని జబ్బులు ఏమైనా వస్తే అటువంటి హెల్ప్ చేయడం అనేది చాలా చాలా సంతోషం, సమాజానికి మంచిది. సార్ అలాగే ఇప్పుడు నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టగానే ఆయన సూపర్ హిట్ లోకేష్ నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రగతిపదంలో వెళ్తుంది. వికసిత్ భారత్ లాగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంకేం కావాలి, అంతా హ్యాపీ. సార్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అయింది, 76 లక్షలు అన్నదానం. మంచిదే, సంతోషం. ఆయనకి ఇలవేల్పు కదా, వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు, వాళ్ళు భాగస్వామ్యం ఉండాలి తప్పనిసరిగా. భువనేశ్వర్ గారు డొనేషన్ ఇవ్వడం అనేది కొన్ని లక్షలాది మంది అక్కడ తింటున్నారు కాబట్టి వాళ్ళు భాగస్వామ్యం అవ్వడము, కొంతమందికి మార్గదర్శకత్వము, ఇంకా మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి టీటీడీని బలోపేతం చేస్తే, టీటీడీ అనేది ప్రపంచంలో ఒక పేరెన్నికైన దేవాలయం కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ ఉండడం మన అదృష్టం, మన అదృష్టమే. జగన్ బర్త్డేకి మేకలు బలిచ్చి ఈ రక్తాన్ని అతని ఫోటోల మీద జల్లడం సమాజంలో మంచి చెడు ఉంటది. ప్రజలు మంచి విధానం కోసం ప్రజలు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అదే గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ గతంలోను గానీ ఇప్పుడు గానీ 5 రూపాయలకే భోజనం అంటే పేదవాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదు అని అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎంతమందో
పై వద్ద ఊరు నుండి వచ్చిన వాళ్ళు కూడా ఈ 5 రూపాయలు ఇచ్చి భోజనం టిఫిన్ అది చేస్తున్నారు. చాలా దీనిగా ఉంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్ డబ్బులు వృధా చేస్తున్నారు, బిచ్చగాళ్ళు తప్ప అక్కడ ఎవరు తినట్లేదు అని అంటున్నాడు. ఆడికి డబ్బు కావాలి, ఆ డబ్బు సంపాదించుకోవాలి, ఆడు మినిస్టర్లు బాగుపడాలి, ప్రజలు ఎలా పోయినా బాధ లేదు. కానీ ఈ అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అందరికి. ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళే. బయట నుంచి తినాలంటే 100 రూపాయలు, ఇలాగైతే 5 రూపాయలతో భోజనం అయిపోతుంది. అంటే ఇది పెద్దవాళ్ళు ఇంకా ఈ అన్నా క్యాంటీన్ ఇంకా పెంచుతానంటున్నారు చంద్రబాబు నాయుడు. పెంచుతాడు కూడాను. ఈ మధ్యన పల్లెటూరులో ఎక్కడెక్కడో పెంచాడు. బాగుంది అన్నా క్యాంటీన్ బాగుంది, చాలా మంచిది, పేదవాళ్ళకి చాలా మంచిది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది 5 రూపాయలకే భోజనం పెట్టారు. ఎలా అనిపిస్తుంది బాబు? మాకు బాగానే అనిపిస్తుందండి. 5 రూపాయలకి భోజనం ఈ రోజుల్లో ఎవరు పెట్టేవారు ఎవరు అనేసి మాకు ఉన్నది. 5 రూపాయలకి భోజనం పెడుతుంటే ఎంతో సంతోషం. ఇది అందరికి, గొప్పలకి, పేదవాడికి అందరికి అన్నదానం లాగా చేస్తున్నారు అండి. మంచి పని చేస్తున్నారు. 5 పర్వాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు అన్నా క్యాంటీన్ ఎందుకు డబ్బులు వృధా చేస్తున్నారు, అక్కడ బిచ్చగాళ్ళు తప్ప ఎవరు తినట్లేదు అని అంటున్నాడు. అంటే మరి ఆయనకి లేదు కదా, ఆయనకి లేదు తినడానికి. అది బిచ్చగాళ్ళు అందరూ అందులోనే తింటున్నారు. 5 రూపాయలు భోజనం అంటే ఎంతో గొప్ప. అప్పుడు ఇప్పుడు ఎంతో గొప్ప అది. ఎప్పుడు పెట్టమని 5 రూపాయలుగా భోజనం ఎవరైనా పెట్టమని అబ్బే అన్నారు. ఇప్పుడు అది మరి ఇబ్బంది పడ్డాం అంటే మరి అప్పుడు అలాగా ఇబ్బంది పడ్డాం. 5 సంవత్సరాలు మరి లేదనేసి ఇబ్బంది పడ్డాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆకలితో ఉండకూడదు, పేదలందరూ కడుపు నిండా అన్నం తినాలని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడే అన్నాడు. అతను అనలేదు, జగన్మోహన్ రెడ్డి అనలేదు. అని చెప్పి ఆయన డబ్బు కోసమే చూసుకుంటున్నాడు గాని ఈ పేదవాళ్ళ కోసం ఎవరైనా చూసారా? చంద్రబాబు నాయుడు గారే ఈ పేదవాళ్ళకి